చాలా బాధాకరమైన విషాదకరమైన సంఘటన మన మత్స్యకారులు గల్లంతవటం. ముఖ్యంగా ఇది ఇంకా మరీ దారుణమైన సంఘటన. ఎందుకంటే ఒక గంటలో వెనక్కి వచ్చేస్తున్నాం, సుమారు 10 నాటికల్ మైల్స్లో ఉన్నాం అని చెప్పే సమాచారం ఇంటి వాళ్ళందరికీ ఇవ్వటం, అలాగే ఆ విధంగానే రావటం, సరిగ్గా సమాచారం రాక 3 గంటలు అయిన తర్వాత ఏమిటని ఆందోళన చెందటం. అయితే 24 గంటల తర్వాత పూర్తి సమాచారం రావటం ఏదైతే చాలా దురదృష్టం. అంటే ఇటువంటి ఒక ఆధునికమైన ఫిషింగ్ హార్బర్లో ఏదైతే బోట్ సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో గల్లంతైతే వెంటనే దాని సమాచారం రాకపోవటం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అందరి అభిప్రాయం. ఇప్పటికీ పూర్తి వివరాలు తెలియదు, కానీ ఆ యొక్క బోట్ తిరగబడిన తర్వాత వాళ్ళందరూ కూడా గల్లంతే తిరిగి కొంత సమాయత్తించుకొని అందరూ కలిసి ఆ బోటు మీద ఎక్కారని, తర్వాత బోటు మునిగిపోయిందని, బోటు మునిగిపోయిన తర్వాత అక్కడ ఉండే ఏదైనా సామాగ్రిని పట్టుకొని చాలాసేపు వాళ్ళు ఈదుతున్నారట, ఏదైనా హెల్ప్ వస్తుందని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కోస్ట్ గార్డ్ కానీ మిగతా ఏ బోటులకు కానీ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే వాతావరణం కూడా చాలా దారుణంగా ఉండటం కారణంగా అలలు చాలా 4 మీటర్లు 5 మీటర్ల ఎత్తులు రావటం, అటువంటి ఒక కష్టమైన పరిస్థితుల్లో ఆ విధంగా వాళ్ళ యొక్క జీవన మరణ పోరాటం చేయటం జరిగింది. అలాగే ఆ యొక్క బోట్ ఓనరు, అలాగే డ్రైవరు, ఆ కుటుంబ సభ్యుడు, మొత్తం 7 కూడా ఒకే కుటుంబ సభ్యులు. ఆ విధంగా కారు చిన్న ఆ విధంగా తన యొక్క శక్తిని అంతా కూడగొట్టుకొని ఒక షిప్ యొక్క యాంకర్ని పట్టుకొని పైకి వెళ్ళటం, ఆ షిప్లో వాళ్ళు ఆయన రక్షించడం, అది చైనా షిప్ అవటం, వాళ్ళు రక్షించి ఆయనకి సుశ్రుతులు చేశారు. కొంత కోలుకున్న తర్వాత విషయాన్ని ఆయన యొక్క వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాతనే అందరికీ సమాచారం అందింది. వెంటనే కోస్ట్ గార్డు, పోలీసు, అలాగే ఫిషింగ్ అథారిటీస్ అందరూ కూడా సర్చ్ ఆపరేషన్లో ఉన్నారు. అయితే దురదృష్టం ఇప్పటికీ కూడా వాతావరణం ఇంకా మరుగుపడలేదు. సుమారు 5-6 మీటర్ల పైన అక్కడ అలలున్నాయి. ఆ యొక్క షిప్ యాంకరేజ్ ఉంది, కానీ ఆ షిప్పు చాలా ఉతలాకుతలం అవుతుంది కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించే పరిస్థితి కోస్ట్ గార్డ్కి లేదు. అలాగే హెలికాప్టర్ కూడా వెళ్ళటం జరిగింది. హెలికాప్టర్ నుంచి రోప్ దించి వాళ్ళని సేవ్ చేసి తీసుకురావాలి. అయితే తీసుకొచ్చే సమయంలో కూడా ఆ యొక్క రోప్ అటు ఇటు వెళ్ళటం కారణంగా ప్రమాదం జరగచ్చు అనే ఒక అభిప్రాయంతో ఈ యొక్క సర్చ్ ఆపరేషన్, అంటే తన రికవరీ ఆపరేషన్ ఆపడం జరిగింది. త్వరలోనే 2 చాపర్స్ని దీనికోసం పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కొంచెం వాతావరణం అనుకూలిస్తుందో వెంటనే వెళ్ళి ఆ చాపర్లో మన కారు చిన్నాన్ని తీసుకొచ్చడం జరుగుతుంది. కారు చిన్న వచ్చిన తర్వాత ప్రమాద వివరాలు, ఆ విధంగా మిగతా వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోయారనే సమాచారం కూడా మనకు తెలియడానికి అవకాశం ఉంది. మనం కొంత నమ్మకంతో ఉండాలి ఏంటంటే దేవుడి పైన. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా వాళ్ళు ఏ విధంగా అయితే కారు చిన్న ఒక షిప్పుని పట్టుకున్నాడో ఆ విధంగా ఎవరైనా దాన్ని పట్టుకుని ఉంటే కొందరు మనకు దొరికే అవకాశం ఉంటుంది. కనుక గల్లంతైన వాళ్ళందరికీ ఎక్కడైనా మనకు దొరికే అవకాశం ఉందా దేవుని ప్రార్థించడం తప్ప ఇంకేం చేయలేం. ఆ విధంగా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిగా వాళ్ళ అండాదండలు ఉండటం జరుగుతుంది. ఎవరైతే కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క కుటుంబంలో అతి ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ యొక్క జీవనాధారం సంబంధించిన వాళ్ళు ఆ విధంగా ఈ ప్రమాదానికి గురవటం చాలా దురదృష్టకరం. వాళ్ళని కొంచెం పరామర్శించడానికి వచ్చాం, కానీ మేమేమి మాటల ద్వారా వాళ్ళకి తీర్చలేని ఒక బాధ. అయినా కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే అతి ముఖ్యంగా ఇటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకూడదు. ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాగా ప్రతి బోటు ఏదైతే వెళ్తుందో మళ్ళీ వెనక్కి రావటం లేదు, దాని పూర్తి సమాచారం ఉండే విధంగా ఒక వ్యవస్థ ఉండాలని నాకు అభిప్రాయం కూడా కలిగింది. ఇంత ఆధునికమైన టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ విధంగా గల్లంతైన బోటు యొక్క సమాచారం రాకపోవటం ఏదైతే ఉందో నిజంగా దురదృష్టకరం. సమాచారం సకాలంలో వస్తే వాళ్ళందరినీ రక్షించే అవకాశం ఉండేది. ఎందుకంటే వాళ్ళు చాలాసేపు ఆ విధంగా ఈదుకుంటూ ఏదైనా వాళ్ళకి ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ దొరికితే దాన్ని పట్టుకొని ఆ విధంగా ఉన్నారు. ఎవరు సరైన సమయంలో రక్షణ రాలేదనే అభిప్రాయం ఏదైతుందో అది నిజంగానే బాధ కలిగిస్తుంది. ఇటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా మత్స్యకారులందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన బీమా, అలాగే బోట్ సంబంధించిన బీమా, దానికి సంబంధించిన అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం కూడా బోట్లో అమర్చి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శాటిలైట్ ఫోన్స్ వచ్చాయి, అలాగే దాని సమాచారం GPS కూడా అన్నిటికీ కూడా ఇవాళ అటాచ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ విధంగా జరగటం ఏదైతుందో నిజంగా దురదృష్టకరం. సో మరొకసారి ఇది పునరావృతం కాకుండా తీసుకునే చర్యలన్నీ కూడా తీసుకోవటం, అలాగే ఇటువంటి ప్రమాదాలు ఉన్నప్పుడు మత్స్యకారులందరికీ హెచ్చరిక ఫిషింగ్కి వెళ్లకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయటం, ఆ విధంగా చేయాలని చెప్పి ఇటువంటి సంఘటన ఇంకొకసారి రాకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబాలను కూడా తప్పనిసరిగా ఆదుకుంటాం. కారు చిన్నాన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకొస్తామని తెలియజేస్తాం.